నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి రైతులకు అదేవిధంగా పార్టీ నాయకులకు ఈ ఏదైతే నాసిరకం పనులను వెలుగెత్తి చాటడానికి అక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు. నిన్నటి రోజున రైతులకు సంబంధించి ఈ హంద్రీనీవా అనేది ఈరోజు పెయ్యావుల కేశవ్ గారు ఏదైతే కాలువ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం చేస్తుంది అని చెప్పేసి చెప్తాను. సరే, ఆయన ఉనికి కోసమా మా ఉనికి కోసమా లేదా మేము హంద్రీనీవాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏం చేశామనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి ప్రతి దాంట్లో రాజకీయం చేయడం అలవాటైపోయింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారయ్యా, వ్యవసాయం చేసుకునే రైతులకు గ్రౌండ్ వాటర్ లేకుండా లేదు, మీరు చేస్తున్నటువంటి కాలువ పనులు ఏవైతే వెడల్పు చేయాలనుకుంటున్నారో దాన్ని కుదించినారు, ఇంకా వెడల్పు చేస్తే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 6,300 క్యూసెక్కులకు ఏదైతే ఇచ్చారో ఈరోజు మీరు కుదించి 3,850కి ఏ రకంగా తెచ్చారు, దీనికి రైతాంగం నష్టపోతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. దీంట్లో ప్రధానమైంది లైనింగ్ పనులు. ఈ లైనింగ్ పనులకు మీరు నిన్న చూశారు మీడియా సాక్షిగా, అక్కడ లైనింగ్ పనులు ఏ రకంగా ఉన్నాయో నిన్న చూశారు. కానీ లైనింగ్ పనులు నాసిరకంగా ఉన్నాయి. ఈ లైనింగ్ పనులను మీరు వెంటనే అక్కడికి వచ్చిన రైతులు కూడా ఈ లైనింగ్ వల్ల మేము నష్టపోతున్నామని చెప్పేసి వాపోతూ ఉంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రైతుల పక్షాన భరోసా ఇవ్వడానికి, రైతులను ఒక ధైర్యం చెప్పడానికి, మా పార్టీ వస్తే మేము వీటన్నిటిని కూడా తీసేస్తామని ఒక భరోసా కల్పించడానికి పోతే అందులో కూడా వెటకారము చేసి రైతాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది పెయ్యావుల కేశవ్ గారికే ఆయనకే వదిలేస్తున్నాము. ఎందుకంటే రాజకీయాలు చేయాలంటే చాలా ఉన్నాయి. ఈరోజు అతి తక్కువ వర్షపాతం ఉండే మండలం అది, అతి తక్కువ వర్షపాతం వచ్చే జిల్లా మంది. అట్లాంటి జిల్లాకు 2012కు ముందు తుంగభద్ర నీళ్ళు వచ్చేటివి. 2012 రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హంద్రీనీవా అనేది తీసుకొస్తే 2012లో అప్పటి ఎంపీగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా రఘువీరారెడ్డి గారు ఆ రోజు వాటర్తో పాటు నడుచుకుంటా నీళ్లు తెచ్చారు. ఆ రోజు మీరే ఎమ్మెల్యే కృష్ణా జలాలు అనంతపూర్కి వచ్చిన రోజు మేమేం చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, లేకపోతే ఏమనేదానికి మీరే ఎమ్మెల్యే. లేదు, మీ నాయకుడు 2 సార్లు శిలాఫలకం వేసి మర్చిపోయాడు. అదే ఉరవకొండ నియోజకవర్గంలో 2 సార్లు శిలాఫలకం వేసి మర్చిపోయాడు. అప్పుడు పనులు చేసింటే ఈరోజు రాయలసీమ వేరే రకంగా ఉండేది. కాబట్టి అప్పుడు పనులు చేయకుండా జాప్యం చేసి మీరు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మేము రైతుల పక్షాన కనీసం రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం అన్నా చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు, ఈరోజు పైపైన పూతబూసి ఈరోజు కమిషన్ల మోత మోగిస్తూ ఉన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతిని ఈరోజు అవినీతి స్రవంతిగా మీ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అక్కడ రైతులు లైనింగ్ వల్ల, ఆ లైనింగ్ వేయడం వల్ల మా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది అంటున్నారు. మీ నాయకుడు ఏదైనా సాధ్యం చేయగలిగినటువంటి దిట్ట, అందులో మీరు ఇంకా దిట్ట. ఎందుకంటే అధికారులేమో 50 టీఎంసీలు వచ్చినాయి నీళ్ళని ఇస్తే, ఈయన మంత్రి గారేమో 60 టీఎంసీలు వచ్చినాయని చెప్పేసి ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. అధికారికంగా వాళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా పెట్టుకోవడం జరిగింది. అంటే ఇట్లా ఎన్ని రోజులంటే రైతులు మభ్య పెడతారు? మేము ఏమడుగుతున్నాం, హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచమంటున్నాం. సామర్థ్యాన్ని పెంచేదానికి దానిపైన రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. కానీ మేము రైతుల ఉనికి కోసము ఒకప్పుడు రైతులు ఉండేవారంట అని చెప్పుకునే పరిస్థితి తెస్తారేమో అని భయపడి మేము రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు ఆత్మస్థైర్యం చెప్పే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా కమిటీ తీసుకుంది. ఈరోజు కొంతమంది వక్రీకరించి మాటలను వాళ్ళే ఒప్పుకున్నారని చెప్పేసి కొంచెం ఏదో వేరే రకంగా కూడా మాట్లాడుతాను. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీరు ఇన్ని రోజులైనా మీరు ఏం చేస్తారో చెప్పరు. రైతులకు స్పష్టంగా చెప్పండి. అవును, రైతుల పక్షాన మేము అడుగుతున్నాం, లైనింగు
వేసి ఆఖరి పొలం వరకు మీరు వాటర్ ఇవ్వండి. కానీ రైతులకు ఇబ్బంది లేకుండా మీకు ఏదైనా తెలుసు కదా, కొత్త టెక్నాలజీ కదా, మీరంతా అండపిండ బ్రహ్మాండం చేయగలిగినటువంటి నాయకుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కదా. కాబట్టి ఆ రైతులు కడుపు మంట ఒకసారి చూడండి అక్కడికి వచ్చి. లేదా లైనింగ్ పనులు అవినీతి జరగలేదని చెప్పి మీరు మనసా వాచ కర్మన అనుకుంటే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వస్తాం, మీడియాను తీసుకొని పోదాం. అక్కడ అవినీతి జరిగిందా, పనులు నాసిరకంగా ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రైతుల పక్షాన ఖచ్చితంగా అంద్రీనీవా విషయంలో ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. ఇది రాయలసీమ రైతుల జీవన మరణ సమస్య. మీరు చంద్రబాబు నాయుడు కరువు ఈ రెండు కవల పిల్లలు. ఇప్పుడు ఏమైందంటే చంద్రబాబు నాయుడు వస్తే ఓహో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ బినామీలకు కాలువ రూపంలో లైనింగ్ రూపంలో రైతులను నాశనం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం ఉపయోగం అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఏదో అంత జరిగిపోయింది లేదా వైఎస్ఆర్ పార్టీ ఉనికి కోసం చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారే. మీరు ఉనికి కోసం ఉలికి పడిపోయింది మీరు, అబద్ధాలు చెప్తుంది మీరు. వచ్చింది 50 టీఎంసీలు 60 టీఎంసీలు అని చెప్తాడేది మీరు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షానే ఉంటుంది. అంద్రీనీవా ఏదైతే కృష్ణా జలాలు వచ్చాయో అవే మేము ఏం చేశామనే దానికి నిదర్శనము. కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన రాజకీయాలు పక్కన పెట్టి, మీ కుళ్ళు బుద్ధి పక్కన పెట్టి, మీ నాయకులను దృష్టిలో పెట్టకుండా మన ప్రాంత అభివృద్ధి కోసము మీరు ఏం చేస్తారో మీరు ఆ రకంగా రైతుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. అంద్రీనీవాకు పూర్తి స్థాయిలో కూడా ఆ లైనింగ్ పనులు నాసిరకమైనటువంటి పనుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా మీకేమనే మాత్రం బాధ్యత ఉన్నా లేకపోతే రైతుల పట్ల ప్రేమ ఉన్నా వెంటనే సిబిఐ కానీ విజిలెన్స్ కానీ మీ ప్రభుత్వం మీది ఊరిగా అడిగిపోయి కాలువ దగ్గర పోయి 4 మాటలు మాట్లాడేసి చేతులు దులుపుకుంటే కుదరదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఏదైతే మా డిమాండ్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 6300 క్యూసెక్కుల సామర్థ్యానికన్నా కనీసం దానికి తేవండి. లేదు మేము 3800 నుండి ఈరోజు 11500కు పెంచండి అని చెప్తున్నాం. సంతోషము. రాజకీయాలు పక్కన పెట్టి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేస్తూ ముగిస్తున్నాం.